మనతో పాటు బల్మూరు వెంకట్ ఉన్నారు. అన్న మీరు గతంలో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్‌లో చెప్పారో, మేనిఫెస్టోలో ఏదైతే నిరుద్యోగులకు పెట్టారో, అలాంటి అన్ని సమస్యలు మీరు దాని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు జాతీయ లెవెల్‌లో జరుగుతున్నటువంటి ఈ మేనిఫెస్టో రేపు రిలీజ్ కాబోతుంది. దాని పట్ల ఎలా ఉండబోతుంది? నిరుద్యోగులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ? 100% ఏదైతే నిరుద్యోగులకి తెచ్చిన హామీలు కానివ్వండి, గతంలో ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కానివ్వండి, అదనపుగా యూనివర్సిటీలు కానివ్వండి, అదేవిధంగా ఫెలోషిప్లు కానివ్వండి, ఏదైతే రాజీవ్ గాంధీ ఫెలోషిప్ అట్లా ఎన్నో ఫెలోషిప్లు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవ్వడం జరిగింది, రావడం జరిగింది. ఈరోజు అవన్నిటిని కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులను ఇబ్బంది బీజేపీ పార్టీ పెడుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకి, యువకులకి, రైతులకి, ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ ఫలాలు అందించే విధంగా, ప్రజలు కోరుకునే విధంగా ఈ యొక్క మేనిఫెస్టోను ఆల్రెడీ ఇప్పటికే రాజస్థాన్లో సంబంధించి కాంగ్రెస్ పార్టీ మా శ్రేణులు ఏదైతే సంబంధించి కేంద్ర నాయకత్వము ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఆధ్వర్యంలో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దానితో పాటు అదనపుగా తెలంగాణకు ఇచ్చిన హామీలు కానివ్వండి, అదనపుగా రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలో ఏదైతే సంబంధించి అదనపుగా ఇచ్చే హామీలని రేపు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. 100% ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా అమలు చేస్తాము. ప్రజలకి మేము జవాబుదారీతనంగా ఉంటాము. ఈ ప్రభుత్వం బాధ్యతతోటి పనిచేస్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మాట్లాడినా, ఎన్ని హేళన చేసినా, ఎగతాళి చేసినా భయపడాల్సిన అవసరం మాకు లేదు. నెక్స్ట్ లీడర్‌గా మీరు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్‌లకు సన్నాహాలకు ఎళ్ళబోతుర్రు. ఏం చెప్తారు? ఇప్పుడు నిరుద్యోగులకు కావచ్చు, జనాలకు కావచ్చు ఏం చెప్తారు? మేము ఆల్రెడీ ఎగ్జాంపుల్గా 100 రోజుల పైన 4 నెలల మా పరిపాలన చూసాను. ఈ 4 నెలల పరిపాలనలో ఇంకా మెరుగ్గా ఇచ్చిన గ్యారంటీలు ఎట్లన్నా అమలు చేస్తాం, ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. దానితో పాటు అదనపుగా ఇంకేమన్నా హామీలు అమలు చేయాలన్నా, ఇంకా కొత్త గ్యారంటీలు ఇవ్వాలన్నా కానీ ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారో సంబంధించి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ఏర్పాటుకి క్రియాశీలక పాత్ర పోషించాలంటే తెలంగాణలో 14 స్థానాల పైన కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా అదనపుగా హామీలు ఇవ్వగలుగుతాము. ఈ ప్రజా పరిపాలన ఏ రకంగా తెలంగాణలో చూస్తున్నారో ఢిల్లీ స్థాయిలో కూడా ఇదే రకమైన ప్రజా పరిపాలన చేయగలుగుతామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఈ యొక్క హామీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి విద్యార్థులకు, యువకులకి మా బాధ్యత ఎన్ఎస్వేది విద్యార్థుల యువకులది కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బయట నుంచి వచ్చినటువంటి లీడర్ చేర్చుకోవడం జరిగింది. ఆ విషయంలో దానిలో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీడీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్లను, ఇంకా బీజేపీ సంబంధించిన లీడర్లను చేర్చుకుంటుంది. అంటే బీఆర్ఎస్ పట్టినకైతే కాంగ్రెస్ పట్టదా? ఎక్కడ కూడా మొదటికెళ్ళి కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు ఏమని, ఎవరిని కూడా మేము చేర్చుకోమని. వాళ్ళు చాలా స్పష్టంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీని అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం. మెరుగైన పరిపాలన ప్రజలకు అందించాలని చెప్పి మేము ఆశిస్తుంటే 50 రోజులు ఈ ప్రభుత్వం ఉండదు, 60 రోజులు ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలల్లో కూలిపోతుందని చెప్పి ఈ యొక్క ప్రజా పరిపాలనని జీర్ణించుకోలేక, తట్టుకోలేక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే సంబంధించి బీజేపీ పార్టీ శ్రేణులు ఇద్దరు ఒకటై బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు ఒకటే దీన్ని కూల్చేస్తాం అది అని చెప్పి మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక వాళ్ళ సొంత పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఇసొంటి ఒక ముఖ్యమంత్రి కావాలి, ఇసొంటి ఒక పరిపాలన మాకు కావాలి, ఈ ప్రజా పరిపాలన కొనసాగాలని అందరూ ఏకాభిప్రాయంతో వాళ్ళ నియోజకవర్గాల ప్రజల ఒత్తిడి మేరకు వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతారు తప్ప ఎక్కడ కూడా మేము ఎవరిని భయభ్రాంతులకు గురి చేసామో ఆ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తలేము. 100% ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం. 100% అమలు చేస్తే ఇడతాం. అంటే వాళ్ళ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ముట్టుకుంటే 44 గంటల్లో మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్స్తారట వాళ్ళు అంటారు. ఇప్పుడు మస్తు మాట్లాడిర్రు, 10 సంవత్సరాలు చూసినాము. 3 నెలల్లో ప్రజలే గుణపాఠం చెప్తారు. చీలుస్తారా, పీక్తారా, చేస్తారా అనేది ఈ బీజేపీ పార్టీ నాయకులు ప్రజలకు సెంటిమెంట్, ఎమోషన్స్ని లబ్ధి పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకుంటారు. కానీ తగిన గుణపాఠము రేపొద్దున ప్రజల వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అందులో మీ కూడా నాకు తెలిసి ట్యాపింగ్ అయింది అనుకోండి. ఎందుకంటే మీరు నిరసనలకు దిగినా ముందే వాళ్ళు తెలిసి మిమ్మల్ని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మేము మీ దగ్గర నుండి చూసాం కూడా. మీరు ఏమంటారు దీనిపైన? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు. మనకి రైట్ టు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. మన ఫోన్లో మనం ఎవరితోటి ఏం మాట్లాడుకోవాలి మన వ్యక్తిగత స్వేచ్ఛ. మన వ్యక్తిగత స్వేచ్ఛని ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణని విని దాని రాజకీయ లబ్ధితోటి వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం పొట్టనింపుకునే ప్రయత్నం చేసింది. ఇందులో కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేను, మా సంబంధించి ముఖ్యమంత్రి గారు కాదు. దీంట్లో సంబంధించి బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు, ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, మీడియా జర్నలిస్టులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. ఆఖరికి ఫిలిం యాక్టర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆఖరికి వాళ్ళ సొంత పార్టీలో ఉన్న శాసనసభ్యులు కూడా ట్యాప్ చేశారు. ఇటువంటి వ్యవహారం ఎవరు పాల్పడ్డా అది తప్పు. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో మేము 100% ఆ రకంగా ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ ప్రకారం శిక్ష అనేది పడడం ఖాయం.